ఓవైపు బ్యాటింగ్ సరిగా చేయడం లేదు, మరోవైపు అనవసర వివాదాల్లో తలదూరుస్తున్నాడు. ఇంకోవైపు అదే పనిగా క్యాచ్ అవుట్ అవుతూ విసుగు తెప్పిస్తున్నాడు. ఇది విరాట్ కోహ్లీ గురించి మూడు ముక్కల్లో చెప్పే మాటలు. దూకుడుగా ఉండడమంటే గొడవల్లో వేలు పెట్టాలని, ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకోవాలని కాదు, వాళ్లని భుజంతో ఢీకొట్టాలని, అంతకన్నా కాదు. అగ్రెసివ్నెస్ అనే పదానికి అర్థమే మార్చేస్తున్నాడు కోహ్లీ. బ్యాట్తో తప్ప నోటికి, చేతులకు, భుజాలకు పని చెబుతున్నాడు. పోనీ ఇంత చేసి ఆడుతున్నాడా అంటే అది లేదు. మెల్బోర్న్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 36 పరుగులే చేశాడు. మరోసారి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై గత 27 ఇన్నింగ్స్లలో 26 సార్లు కోహ్లీ క్యాచ్గానే అవుట్ అవడం అతని కమిట్మెంట్పై అనేక సందేహాలకు కారణమవుతున్నాడు. ఒకే రీతిలో పదే పదే అవుట్ అవుతున్నా ఆ సమస్యపై కోహ్లీ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ఫ్యాన్స్ సైతం ఫీల్ అవుతున్నారు. ఆస్ట్రేలియాపై సిరీస్లో కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ ఈజ్ బ్యాక్ అని అంతా అనుకున్నారు. అయితే ఫ్లాట్ ట్రాక్ పై ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లేని సమయంలో కోహ్లీ సెంచరీ రికార్డైంది. రెండో టెస్ట్ నుంచి షరామామూలే అన్నట్లు అతని ఆట తీరు సాగుతుంది. ఫస్ట్ టెస్ట్ సెంచరీ తర్వాత మరో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు విరాట్. 2024లో కోహ్లీ 14 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అయ్యాడు. ఇక 2024లో అతని టెస్ట్ యావరేజ్ 26గా ఉంది. అటు వన్డే యావరేజ్ 19. టీ20 బ్యాటింగ్ సగటు కూడా 2024లో 18 మాత్రమే ఉంది. దీంతో విరాట్ రిటైర్ అవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు డెబ్యూ ప్లేయర్ శామ్ కోన్స్టాన్స్ను కోహ్లీ డాష్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఫ్యాన్స్కు విరాట్ మరోసారి విలన్గా మారిపోయాడు. అతను ఆడుతున్నంతసేపు భూ భూ అని శబ్దాలు చేస్తూ రెచ్చగొడుతున్నారు. మెల్బోర్న్ టెస్ట్లో అవుట్ అయిన తర్వాత కోహ్లీ పెవిలియన్కు వెళుతూ ఉంటే ఆస్ట్రేలియన్ ఫ్యాన్ ఎవరో నోరు పారేసుకున్నాడు. అది కోహ్లీకి వినబడింది. దీంతో సీరియస్గా వెనక్కి వచ్చి సదరు ఫ్యాన్కు వార్నింగ్ ఇచ్చాడు కోహ్లీ. అటు శామ్ కోన్స్టాన్స్ ఘటనలో విరాట్ చర్యలను తప్పుబట్టిన ఆస్ట్రేలియన్ మీడియా కోహ్లీ ముక్కుకు జోకర్ స్టాంప్ అంటించి ఎగతాళి చేసింది. ఇలా ఒకసారి కాదు 2 సార్లు చేసింది. కర్మ హిట్ బ్యాక్ అంటూ క్యాప్షన్ పెట్టి మరీ మరోసారి ట్రోల్ చేసింది. ఇలా కోహ్లీకి ఏదీ కలిసి రావడం లేదని చెప్పాలి. 5 ఏళ్లగా కేవలం 3 టెస్ట్ సెంచరీలే చేసిన కోహ్లీ ఇప్పుడు వ్యక్తిగతంగానూ వివాదాల్లో ఉండడం అతని ఫ్యాన్స్కు మింగుడు పడడం లేదు. కోహ్లీ టెస్ట్ల నుంచి తప్పుకుని అతను ఎంతగానో సెట్ అయ్యే వన్డే ఫార్మేట్లో కంటిన్యూ అయితే బెటర్ అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.